జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ అనేటటువంటి ఒక ఇనిషియేటివ్ జరుగుతూ ఉంది. దాని మీద అనేకమైనటువంటి అనుమానాలు వివిధ పొలిటికల్ పార్టీస్ కానీ వివిధ సంఘాలకు కానీ అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో మరి ఈ రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా ఉద్భవించినటువంటి మేము కూడా ఒక ఎక్సర్సైజ్ చేయడం ప్రారంభించినాం ఎస్ఐఆర్ మీద. నా సొంత నియోజకవర్గం, మేము మా అత్తగారి ఇల్లు మా సొంత ఊరు బోధన్ కాబట్టి బోధన్ నుండి మేము ముందుగా ప్రారంభించుకోవడం జరిగింది. బోధన్లో కార్యకర్తలు మా వాళ్ళు చాలామంది ఇంటింటికి వెళ్ళి మరి ఎస్ఐఆర్కి సంబంధించి ఏం జరుగుతుంది అని చెప్పి ఒకసారి ఎక్సర్సైజ్ చేస్తే చాలా ఆశ్చర్యం గొల్పేటటువంటి విషయాలు మా దృష్టికి రావడం జరిగింది. ప్రధానంగా ఎస్ఐఆర్ అనేటటువంటిది అవసరానికి పట్టి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నప్పుడు ఎస్ఐఆర్లు జరుగుతాయి. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 8 ఎస్ఐఆర్లు జరిగినాయి. కానీ ఎస్ఎస్ఆర్ అనేది ఒకటి జరుగుతుంది. ఎస్ఎస్ఆర్ అంటే స్పెషల్ సమ్మరీ రివిజన్. ఈ ఎస్ఎస్ఆర్ అనేది మాత్రం ప్రతి సంవత్సరం జరుగుతుంది, జరగాలి కూడా. అంటే రెగ్యులర్గా ఓట్లు అప్డేట్ చేసుకునేటోళ్ళు, డిలీట్ చేసుకునేటోళ్ళు, లేకపోతే షిఫ్ట్ అయ్యేటోళ్ళు, ఇట్లాంటి నార్మల్గా జరిగేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ అప్డేట్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఎస్ఎస్ఆర్ అనేటటువంటిది ఒకటి ఇస్తుంది. క్యాజువల్గా నార్మల్ కోర్స్లో జనవరి 1 అనేటటువంటిది ఈ ఎస్ఎస్ఆర్కి బిగినింగ్ డేట్గా మనం కన్సిడర్ చేస్తాం. అదర్ డేట్స్ ఇచ్చినప్పటికి కూడా బిగినింగ్ డేట్గా జనవరి 1ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం ఏదైతే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని భారత ఎన్నికల సంఘం మరి చేపట్టిందో దానికి ప్రామాణికంగా 2025 జనవరి 1 రోజు ఇచ్చినటువంటి ఎస్ఎస్ఆర్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ఈ నెల జూన్ 24వ తారీఖు నాడు 2026వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్కి ప్రామాణికంగా ఇచ్చింది సంవత్సరంన్నర కింద డేటా ఇచ్చింది. యాక్చువల్గా ఇవ్వాల్సింది 2026 జనవరి 1గా ఒక ఎస్ఎస్ఆర్ వేసి అది ఇచ్చి ఉంటే మాకు అనుమానాలు వచ్చేవి కాదు. సో ఈ 1.5 year గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ గ్యాప్లో మా సొంత నియోజకవర్గం బోధన్లో మాకు చాలా డిఫరెన్సెస్ కనిపించినాయి కాబట్టి అది ప్రజల దృష్టికి, ఎన్నికల సంఘం యొక్క దృష్టికి తీసుకురావడానికి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది మా బోధన్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డేటా. బోధన్ నియోజకవర్గానికి సంబంధించిన డేటా. దీంట్లో ఏముందంటే 2025 జనవరి 1 నాడు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం 2,26,129 మంది ఓటర్లు ఉన్నారని ఇచ్చారు. ఇందులో ఎలక్షన్ కమిషన్ డేటా కానీ మేము డోర్ టు డోర్ కానీ చెక్ చేస్తే ఎలక్షన్ కమిషన్ 1,264 ఓట్స్ డిలీట్ చేసామని చెప్తుంది. అది మేము కూడా చెక్ చేసినాం, డిలీట్ అయి ఉన్నాయి. అట్లనే షిఫ్టెడ్ ఓటర్స్ 1,217 మంది షిఫ్ట్ అయ్యారని చెప్తా ఉన్నారు. అవి మేము పర్సనల్గా అన్నీ చెక్ చేయలేకపోయినాం, కొన్ని చెక్ చేసినాం, అందులో వ్యాలిడ్గా ఉన్నాయి. అయితే మేము చెక్ చేసిన దాంట్లో 7,006 ఓట్స్, 7,006 ఓట్లు ఎలక్షన్ కమిషన్ డిలీట్ చేసినామని చెప్తలేదు, షిఫ్ట్ చేసినామని చెప్తలేదు, చనిపోయినారని చెప్తలేదు. కానీ ఆ ఓట్స్ మాత్రం మిస్సింగ్ ఉన్నాయి ఆల్రెడీ. అంటే 2025లో మీరు ఇచ్చిన ఎస్ఎస్ఆర్ జనవరి 1 ఇచ్చిన ఎస్ఎస్ఆర్కి ఇప్పుడు మీరు ఎస్ఐఆర్ చేపట్టడం మధ్యలోనే 7,000 ఓట్లు డిలీట్ అయిపోయినాయి. అవి ఎన్నికల సంఘంలో కనబడటం లేదు, ఎక్కడ కనబడటం లేదు. మరి ఆ 7,000 ఓట్లు ఎవరివి, ఎక్కడికి పోయినాయి అనే విషయం మాకు బోధనలో అనుమానం వచ్చింది. ఆ విషయాన్ని మేము ఎన్నికల సంఘాన్ని వల్ల రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. వీళ్ళంతా చనిపోయినారా, లేకపోతే వీళ్ళంతా షిఫ్ట్ అయినారా, లేకపోతే వీళ్ళు ఏ కారణం చేత మీరు డిలీట్ చేశారు? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నామంటే ఈ మధ్యలో ఒక పాపులర్ కేసు వచ్చింది, మీరు అందరు చూశారు. సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు 2-3 రాష్ట్రాల్లో ఓటు ఉందని చెప్పి బాగా గొడవైంది. అయితే వారిది 2019లో తన ఎంపీగా పోటీ చేసినప్పుడు 2019లో ఎన్నికల కమిషన్ వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చింది. 2019 నుంచి 2026 వరకు అంటే ఈ 7 yearsలో కూడా ప్రకాష్ రాజ్ గారు వారికి క్లారిటీ ఇచ్చిందో లేదో తెలియదు. ఎన్నికల సంఘం మాత్రం ఆ మిగతా డూప్లికేట్ ఓట్స్ తీసేసిందో లేదో కూడా ఇప్పుడు క్లారిటీ లేదు. అంటే ఒక్క ఓటు డిలీట్ చేయడానికి ఒక ప్రామినెంట్ పర్సన్ 3 చోట్లనో 4 చోట్ల ఆయనకు ఓట్లు ఉన్నాయి, సౌత్ తెలంగాణ మొత్తం సదర్న్ స్టేట్స్లో ఉన్నాయని చెప్తున్నప్పుడు ఆ డిలీషన్కి 7 years తీసుకుంది. మరి మా బోధన్ నియోజకవర్గంలో సంవత్సరన్నర కాలంలో 7,000 ఓట్లు ఎట్లా డిలీట్ అయినాయి? దిస్ ఈజ్ మోర్ దెన్ 2% ఆఫ్ ద పాపులేషన్. మీరు చెప్తున్న ఓటర్లో కన్నా 2% పాపులేషన్. ఒక రూల్ ఉంది, ఏమది?
ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కనుక ఏదన్నా ఓట్ డిలీట్ చేయాలనుకుంటే, ఎస్పెషలీ ఫర్ డిలీషన్స్ ఇన్ ఏరియాస్ వేర్ మోర్ దెన్ 2% ఆఫ్ ది ఎలక్టోరల్స్ ఆర్ దేర్, పర్సనల్లీ ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఎన్నికల సంఘం నోటీస్ ఇవ్వాలి. ఒకసారి కాదు, వాళ్ళకి అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. 3 times నోటీస్ ఇవ్వాలి. ఇది వాళ్ళ రూల్సే, నా రూల్స్ కాదు. మరి 7,000 మందికి మీరు ఇచ్చినారా? 7,000 మందికి పర్సనల్గా నోటీస్ ఇచ్చి అడిగినరా ఏంటి అన్నది మాత్రం మాకు బోధన్ నియోజకవర్గ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను ఎన్నికల సంఘాన్ని కోరుతున్నా. మరి బోధన్ నియోజకవర్గం సంగతి అది. సేమ్ మాకు ఈ ఎన్నికల సంఘానికి సంబంధించి బోధన్లో ఇట్లా డేటా వచ్చిన తర్వాత మేము క్యూరియాసిటీతోని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ కొడంగల్ని మేము వెరిఫై చేద్దామని డేటా తీసుకున్నాం. మన రాష్ట్రంలో కాబట్టి మా కార్యకర్తలు ఉన్నారు కాబట్టి కొడంగల్లో వెరిఫై చేసినాం. కొడంగల్లో ఈ 1.5 yearలో డిలీట్ అయిన ఓట్లు, అంటే లెక్కకు రాని ఓట్లు ఎట్లయితే మా బోధనలో 7,000 పోయినాయో, కొడంగల్లో కేవలం 808 మాత్రమే డిలీట్ చేశారు. ఓన్లీ 808 votes were deleted in Kodangal, whereas in my constituency Bodhan 7,000 votes were deleted without any reason. సరే, షిఫ్టెడ్ ఓట్స్, డిలీటెడ్ ఓట్స్ వాళ్ళు ఇచ్చినవి మేము వెరిఫై చేసినాయి, కొంతవరకు మ్యాచ్ అయినా సస్పెక్టెడ్ డిలీటెడ్ వాటి మీద ఏమీ లేనటువంటి డిలీషన్స్ మాత్రం ఓన్లీ 800 అయినాయి. ఇది చూడంగానే మాకు అరే ఇక్కడ 7,000 ఎట్లయితాయి, అక్కడ 800 ఎట్లయినాయి అని చెప్పి క్యూరియాసిటీతోని మేము ఇంకొంచెం ముందుకు పోయి దాన్ని డిగ్ చేయడం జరిగింది. ఆ డిగ్ చేసినప్పుడు మాకు వచ్చిన విషయం ఏంటంటే, ఇది కూడా మళ్ళీ ఎన్నికల సంఘానికి మేము విత్ ప్రూఫ్ కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, వితిన్ కొడంగల్లో మేము ఫొటోస్తో వెరిఫై చేసినవి 1000 ఉన్నాయి. మీకు ఆ 1000 కూడా సబ్మిట్ చేస్తాం, కలర్ ఫొటోస్తోని మేము వెరిఫై చేసినాము. వితిన్ కొడంగల్ 22,433 డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి, అంటే డబుల్ ఓట్స్ 22,433. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను నేను, కలర్ ప్రింట్అవుట్ మేము విత్ ఫొటోస్ డోర్ టు డోర్ మాన్యువల్గా ఎన్నికల కమిషన్ డేటాలోంచి తీసింది. ఈ 2 ఫోటోలు మీకు సిమిలర్గా కనబడుతున్నాయి. ఈ 2 ఫొటోస్ సిమిలర్గా ఉన్నాయా? ఎక్స్ట్రీమ్లీ సిమిలర్, కంప్లీట్లీ సిమిలర్ ఫొటోస్. మీకు 1000 ఉన్నాయి, ఎంతమంది కావాలంటే అవి ఇస్తాం, మొత్తం సిమిలర్ ఫొటోస్. నాకు కళ్ళద్దలు కావాలేమో. మాల అనంతమ్మ సేమ్ టు సేమ్, నేమ్ సేమ్, ఏజ్ సేమ్. మాల అనంతమ్మ రిలేషన్ మాల ఆశప్ప, 40 years, ఫీమేల్, బూత్ నంబర్ 1, సీరియల్ నంబర్ 692. మాల అనంతమ్మ సెకండ్ ఓటర్ ఆల్సో. మాల ఆశప్ప 40 years, ఫీమేల్, 693 సీరియల్ నంబర్, సేమ్ బూత్. ఇట్లా ఒకటి కాదు, మేము ప్రింట్అవుట్ తీసింది 1000 కలర్ ప్రింట్అవుట్. ఏదన్నా చూసుకోండి మీరు, ఏ ఫోటో అన్నది. ఇది కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న డూప్లికేట్ ఓట్స్ వితిన్ కొడంగల్ 22,433 డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి. సో మాకు ఇంకొంచెం క్యూరియాసిటీ వచ్చింది, ఎందుకంటే అంతకుముందు 2018లో కొడంగల్లో ఉన్న ఓట్లు, 2023లో కొడంగల్లో ఉన్న ఓట్లు దాదాపు 30,000 ఒకటేసారి పెరిగినాయి. అరే ఇన్నిగానం ఓట్లు ఎట్లా పెరుగుతాయని చెప్పి కొడంగల్ పక్కన కర్ణాటకలో సేడం అని ఒక కాన్స్టిట్యున్సీ ఉంటుంది, జస్ట్ పక్కనే. ఆ సేడం కాన్స్టిట్యున్సీ నుంచి కంపేర్ చేసి ఓటర్ లిస్ట్ చూసినాం. అంటే వాళ్ళే, కర్ణాటక వాళ్ళే మాకు ఫోటోలు రాలేదు, కొడంగల్ వాళ్ళేమో మన వెబ్సైట్లో ఫొటోస్ ఉన్నాయి. ఆ సేడమును కొడంగల్ కంపేర్ చేస్తే నేమ్ టు నేమ్, ఏజ్ టు ఏజ్, జెండర్ టు జెండర్ సేమ్ ఉన్నవి 11,000 ఓట్లు ఉన్నాయి, సెడమ్ అండ్ కొడంగల్. సో ఇప్పుడు ఓవరాల్గా కొడంగల్లో ఉన్న డూప్లికేట్ ఓట్లు ఏంటంటే, కొడంగల్ టు కొడంగల్ 22,000, సేడమ్ టు కొడంగల్ 11,000, టోటల్ కలిపితే 33,433, 33,433 డూప్లికేట్ ఓట్లు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు మొన్న గెలిచిన మార్జిన్ ఎంత? 32,532. అంటే ఒక ఎన్నికల రిజల్ట్ను ప్రభావితం చేసేంత డూప్లికేట్ ఓట్లు ఉన్న కాన్స్టిట్యున్సీ, ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో పోయిన సంవత్సరంన్నరలో ఓన్లీ 808 ఓట్లు ఎట్లా డిలీట్ అవుతాయి? మా బోధన్ నియోజకవర్గంలో 7,000 ఓట్లు ఎందుకు డిలీట్ అవుతాయి? అంటే ఎలక్షన్ కమిషన్ను అన్ఫేర్గా ముఖ్యమంత్రి గారికి ఏమన్నా ఫేవర్ చేస్తున్నారా అనేటటువంటి ఒక అనుమానం ప్రజల మధ్యలో వచ్చేటట్టుగా ఉంది. కాబట్టి దయచేసి ఎలక్షన్ కమిషన్ మాకు రిజల్ట్ ఇవ్వాలి. ఈ సెడమ్ టు కొడంగల్ కూడా నేను మీకు కొన్ని నేమ్స్ కూడా చదివి చెప్తా, ఎందుకంటే మాకు ఫొటోస్ లేకుండే కాబట్టి నేమ్సే చూడాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ భీమన్న ఇక్కడ ఉన్నాడు, భీమన్న అక్కడ ఉన్నాడు, సేమ్ ఫాదర్ నేమ్ సేమ్, అంజప్ప, ఏజ్ సేమ్ 32, జెండర్ కూడా సేమ్. బాలప్ప ఫాదర్ బుగ్గప్ప, ఏజ్ 77, సేమ్, అక్కడ సేమ్ ఇక్కడ సేమ్. నాగమ్మ ఫాదర్ పేరు చంద్రప్ప 72. ఇట్లా మొత్తం లిస్టు
ఇది 11,000 లిస్టు కంప్లీట్గా మా దగ్గర కంపేర్ చేసి మేము తీసిపెట్టిన లిస్ట్ ఉంది. ఎన్నికల సంఘానికి కూడా ఇది మేము సబ్మిట్ చేయబోతూ ఉన్నాం. సో నేను ఓవరాల్గా ఈ ఎన్నికల సంఘాన్ని అడిగేటటువంటి ప్రశ్న ఒకటే, ఈ డిలీషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఏదైతే ప్రామాణికంగా ఎస్ఐఆర్ని 2025 జనవరి 1 తీసుకున్నారో మరి తర్వాత మీరు రివిజన్ చేయలేదు కదా. మేము మా శక్తి ఉండి 2 కాన్స్టిట్యున్సీస్లో చేస్తే ఇంత డిస్క్రిపెన్సీ ఉంది. మరి ఓవరాల్ తెలంగాణలో ఎట్లా ఉంది ఆ విషయాన్ని దయచేసి ఎన్నికల సంఘం మాకు చెప్పాలి. ఇంకొకటి, మేము బోధనలో కూడా అన్ని కంప్లీట్గా డిలీట్ అయినటువంటి 7,000 డేటాను మొత్తంగా ఈ అంత డేటాను కూడా ఇక్కడ చూస్తున్నటువంటి కట్టనంతా కూడా ఎన్నికల సంఘానికి ఇవ్వబోతూ ఉన్నాం. మరి వీటితో పాటు ఇంకా కొన్ని అనుమానాలు మాకు వచ్చినాయి. ఏంటంటే కొన్ని ఓట్స్ మాడిఫై అయినాయి కొడంగల్లో లాస్ట్ 1 ఇయర్లో, ఈ 1.5 ఇయర్లో. మామూలుగా టోటల్ ఓట్స్ ఉన్నదే 2,46,000. అందులో దాదాపు 1,00,000 మంది పోయి మాడిఫై చేసుకున్నారు ఓట్లు. మనం పోతామని ఎప్పుడైనా ఎన్నికల సంఘానికి ఓటు ఉంటే ఒకసారి రిజిస్టర్ అయిందంటే మర్చిపోతాం. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఏం చేస్తామంటే నా బూత్ ఎక్కడ ఉంది అని వెతుక్కోవడానికి చూస్తారు తప్పితే ఎవరు కూడా మధ్యలో పోయి జనరల్గా మాడిఫై చేసుకోరు. ఎన్నికలు లేకపోతే అసలే చేయరు. కాకపోతే మోర్ దెన్ 1,00,000 పీపుల్ ఎందుకు మాడిఫై చేసుకున్నారు? 1. 2, కర్ణాటక ఎలక్షన్స్ తెలంగాణ ఎన్నికల కన్నా ముందైనాయి. మనమేమనుకున్నామంటే కర్ణాటక నుండి కాంగ్రెస్ వాళ్ళకి ఫండ్స్ వచ్చినాయేమో అనుకున్నాం. ఇప్పుడు ఇది చూస్తుంటే సేడం నుంచి ఓట్లు కూడా వచ్చినట్టు కనబడుతుంది నాకైతే. మరి అదే మార్జిన్తో ఇక్కడ ముఖ్యమంత్రి గారు గెలిచిండ్రు. సో అక్కడ ఇక్కడ ఉండడం ఏంది, ఈ డూప్లికేషన్ ఏంది, సీఎం గారు గెలవడం ఏంది, ఇవన్నీ ఒకటి ఎత్తు అయితే దీని మీద ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ రివ్యూ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒకవేళ ఈ డూప్లికేషన్ మేము చెప్పింది కరెక్ట్ అయితే మేమైతే ఎన్నికల కమిషన్ ఇచ్చిన డేటా నుండే ట్రాన్స్పరెంట్గా తీసుకున్నాం, అక్కడ ఎన్నికల కమిషన్ డేటా నుంచే తీసుకున్నాం కాబట్టి ట్రాన్స్పరెంట్గా కరెక్ట్గా ఇది సబ్మిట్ చేయబోతూ ఉన్నాం. ఇంకొక మాట, నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడింది నేను విన్నా. వేరే దేశం వాళ్ళు వచ్చి మన దగ్గర ఓట్లు తీసుకుంటే వాటిని తీసేయాలన్నారు. 100% తీసేయాలి. 200% ఇతర దేశాల వాళ్ళకి మన దేశంలో ఓటు ఉండకూడదంటే ఏం చేయాలి? ఇప్పుడు తెలంగాణలో ఓటు ఉన్నటువంటి వాళ్లకు వేరే రాష్ట్రంలో ఓటు ఉందా లేదా అని చెక్ చేసే మెకానిజం లేదు. ఇప్పుడు ఏమవుతుంది, మొన్న బెంగాల్లో ఎస్ఐఆర్ అయింది. అక్కడ ఎస్ఐఆర్ చేసి ఒక 20 కాపీలు ఇచ్చిండ్రు, ఎస్ఐఆర్ అయింది. అక్కడ పోనీ వేరే ఒకవేళ దేశం వాళ్ళు వచ్చి ఉండుంటే అక్కడ ఎస్ఐఆర్ అవుతున్న టైంలో వాళ్ళు ఇంకో రాష్ట్రానికి వస్తారు కదా. అది ఎక్కడ చెక్ చేస్తున్నాం మనం? ఇప్పుడు అక్కడ ఎస్ఐఆర్ డేటా, ఇక్కడ ఎస్ఐఆర్ డేటా నో కంపారిజన్. తర్వాత తమిళనాడు ఎన్నికలైనాయి. ఇప్పుడు తమిళనాడు ఎన్నికలైన వాళ్ళు ఒక 10,000 మంది కర్ణాటకలో పోయి ఓటు రిజిస్టర్ చేసుకుంటే చెక్ చేసేటటువంటి విధానమే లేదు ఎన్నికల కమిషన్ దగ్గర. ఇవాళ హైదరాబాద్లో ఓటు ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత ప్రజలు రేపు పొద్దున వాళ్ళు ఆంధ్రాలో ఎన్నికల్లో ఓట్లు వేయాలంటే ఎస్ఐఆర్లో మరి 2 దగ్గరలు ఇస్తారా? పాపం వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి హైదరాబాద్లో ఓటు ఉంటే అక్కడ ఓటు తీసేసిరు అనుకోండి, అక్కడ ఓటు వేయలేరు కదా వాళ్ళు. పోనీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఉండదు, అక్కడ ఉంటే ఇక్కడ ఉండదు. సో ఈ ఎస్ఐఆర్ అనేటటువంటిది దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఎక్సైజ్ కాబట్టి నేను ఎన్నికల సంఘాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే యూ హ్యావ్ టు ప్లీజ్ కన్సిడర్ దిస్ మైగ్రేషన్ విత్ ఇన్ ద స్టేట్స్ అండ్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ది మైగ్రెంట్ ఓట్స్ విచ్ ఆర్ టుడే ఆంధ్ర ఓటర్స్ టుడే ఇన్ హైదరాబాద్ should not have a duplicate vote in Andhra. If they have a vote in Andhra, they should not have a vote in Hyderabad. Simple as that. Same thing like with my CM's constituency. Kodangal person cannot have vote in Sedam. Sedam person should not have vote in Kodangal, which we are proving you. 11,000 members Sedamlo unnal Kodangal unnaru. వాటిని రిమూవ్ చేయాలి. కాబట్టి ఇంటర్ స్టేట్ ఇష్యూస్ని అడ్రస్ చేయాలి. ఇంకొకటి, చాలామంది సంచార జాతుల వాళ్ళు ఉంటారు, బీసీలో ఎంబీసీలో ఉంటారు. వాళ్ళని ఎట్లా పట్టుకుంటారు? వాళ్ళకి ప్రూఫ్ ఎక్కడుంది? ఎందుకంటే ఇవాళ రేపు పాస్పోర్ట్ కూడా వ్యాలిడ్ కాదు అంటున్నారు, ఏది వ్యాలిడ్ కాదు అంటున్నారు. మరి వాళ్ళని ఎట్లా పట్టుకుంటారు? గంగిరెద్దుల వాళ్ళు ఉంటారు ఉదాహరణకు, వాళ్ళు ఇవాళ ఈ ఊర్లు ఉంటారు, రేపు ఇంకో ఊర్లు ఉంటారు, సంచార జాతులు అనేక మంది ఉంటారు. వాళ్ళని ఎట్లా పట్టుకుంటారు? మరి వాళ్ళకి ఓటు ఇవ్వరా? మరి అసలే హోమ్లెస్ వాళ్ళు ఉంటారు, ఇల్లు లేని వాళ్ళు ఉంటారు, కిరాయి ఇంట్లో తిరుగుతుంటారు, ఎట్లా? మూడవది, ఈ ఎస్ఐఆర్ మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సపోజ్ ఎలక్షన్ రోజు మా ఇంట్లోంచి మేము 4 భార్య భర్త 2 పిల్లలు ఓటేద్దామని పోతే సామాన్యంగా మనందరికి వచ్చే ఎక్స్పీరియన్స్ ఏంటిది? ఇద్దరికి ఈ బూత్లో ఓటు ఉంటుంది, ఇంకో ఇద్దరికి ఉండదు. అప్పుడు ఏమైంది, ఒక ఆటో కట్టుకొని పోయినా నేను ఈ బూత్లో ఉన్న కాడికి వేసి ఇంటికి వచ్చేస్తాను, అంతేగాని ఇంకో బూత్కి పోయి 2 ఓట్లు వేయాలని నేను అనుకోను. సో ఒక ఇల్లు ఇక్కడ ఉన్నప్పుడు, ఒక 1000 మందికో 1200కో ఒక ఎలక్షన్ బూత్ ఉన్నప్పుడు, దేశమంతా ఇంత ఇంటెన్సివ్ రివిజన్ అవుతున్నప్పుడు ఈ ఇంటి నెంబర్తో నా బూత్ నెంబర్ పర్మనెంట్గా ఎందుకు టైఅప్ చేయకూడదు? ఎందుకు మారుతుంది? పోనీ ఎస్ఐఆర్ వల్ల అది సాధ్యమవుతుందా? కిషన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాను నేను. ఎస్, మన దేశంలో ఉన్నటువంటి ఇతర దేశాల వల్ల పంపించాలంటే యాజ్ ఎ యూనియన్ హోమ్ మినిస్టర్ మన రాష్ట్రం నుండే బండి సంజయ్ గారు కూడా ఉన్నారు, ఎంఓఎస్. దయచేసి మీరు ఇంటర్ స్టేట్ ఖచ్చితంగా కట్ చేయండి డూప్లికేట్ ఓట్స్. అది ఆంధ్ర తెలంగాణ వాళ్ళైనా కట్ చేయండి, ఇతర దేశాల వాళ్ళు
తెలంగాణ లెక్కలు పెడుతున్నప్పుడు కర్ణాటకకు వారిపోతారేమో వాళ్ళని కట్ చేయండి. ఈ బార్డర్ మైగ్రేషన్లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నాయి కట్ చేయండి. అదర్వైజ్ మీరు ఎస్ఐఆర్ చేసి కూడా ఏం అర్థం ఉండదు, డూప్లికేషన్ ఉంటుంది. ఇది చాలా సీరియస్ ఇష్యూస్ మేము డిస్కవర్ చేసినాము. విత్ కలర్ ప్రింట్అవుట్స్, విత్ ఎవ్రీ ప్రూఫ్ మేము ఇస్తూ ఉన్నాం ఇవాళ ఎలక్షన్ కమిషన్కి. సో నేను ఎలక్షన్ కమిషన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇన్ని మేమే దొరకబట్టగలిగినామంటే మేము ఇప్పుడు కొత్త పార్టీ, మాకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో మాకున్నటువంటి కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తులతోని మేము కూర్చొని చేసినటువంటి డేటా ఇది. అన్నీ కూడా లెజిటిమేట్గా ఉన్నటువంటి డేటా. ఈ ఎక్సైజ్ ప్రకారం ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో గెలుపోటముల్ని ప్రభావితం చేసేటట్టు వచ్చింది. మా బోధనలో కూడా 7,000 మంది ఓటర్లను మీరు తీసేసిండ్రు. పోయినసారి అక్కడ షకీల్ గారు ఓడిపోయింది 3,000తో, అంతకుముందు సారి షకీల్ గారు గెలిచింది 8,000తో. సో ఈ ఓటర్లు పోతున్నటువంటి వాళ్ళందరూ కూడా గెలుపోటముల్ని ప్రభావితం చేస్తున్నారు. కాబట్టి ఎస్ఐఆర్ అనేటటువంటిది పర్మనెంట్ సొల్యూషన్ లాగా ఉండాలి. ఎందుకంటే 20 ఏళ్ల తర్వాత అవుతుంది కాబట్టి ఈ విషయంలో ఆలోచన చేయవలసిందిగా ఎన్నికల సంఘాన్ని నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. యాజ్ అ న్యూ పొలిటికల్ పార్టీ మాకు ఇది చాలా అవసరము, చాలా ఇంపార్టెంట్. మాకు వేరే పార్టీలకు ఉన్నంత శక్తి యుక్తులు సంచరించుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ అనేటటువంటిది ఈ దేశంలో జరగాలి. కాబట్టి యాజ్ అ న్యూ పార్టీ వీఆర్ అపీలింగ్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కైండ్లీ రిమూవ్ ఆల్ దీస్ అనామలీస్. థ్యాంక్ యూ. జై తెలంగాణ. 100% కదా. ఆంధ్ర తెలంగాణ అని కాదు. ఇప్పుడు నేను సేడం కొడంగల్ ఎగ్జాంపుల్ చెప్పిన, కర్ణాటక తెలంగాణ. సేడంలో ఓటు ఉన్న వాళ్ళు కొడంగల్లో ఉండకూడదు కదా. స్పిరిట్ ఆఫ్ ది ఎలక్షన్ ఏంటిది? ఎక్కడ ఇప్పుడు నేను పోయి అరుణాచల్ ప్రదేశ్లో ఉంటా అనుకోండి, అక్కడ ఓటు తీసుకోవచ్చు, అక్కడ ఓటేయచ్చు. యాజ్ అన్ ఇండియన్ సిటిజన్ ఇట్ ఈస్ మై రైట్. బట్ అరుణాచల్ ప్రదేశ్లో ఓటేసిన నేను తెలంగాణలో ఓటు వేయకూడదు. అది పద్ధతి. ఒక్క 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నాం కదా. 1 నేషన్ 1 సిటిజన్ 1 ఓట్. 1 నేషన్ 1 సిటిజన్ 1 ఓట్ షుడ్ బి ద స్పిరిట్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఎక్సైజ్. అదర్వైజ్ 1400 కోట్లు పెట్టి దేశమంతా చేసిన ఈ ఎక్సైజ్లో మళ్ళీ ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి వేరే దేశ పౌరులు, బాంబేలో ఉన్నారు అనుకోండి వేరే దేశం పౌరులు, వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ రారని గ్యారంటీ అని నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ, ఆయన కేంద్ర మంత్రి అండి, ఆయన ఏమంటారు ఓపెన్గా, హైదరాబాద్లో గల్లీలలో వేరే దేశం వాళ్ళు ఉన్నారు అన్నారు. ఉన్నారు కరెక్టే, నువ్వు ఇక్కడ ఎస్ఐఆర్ చేస్తున్నావు, వేరే రాష్ట్రానికి పోతారు కదా వాళ్ళు. లీగల్ మైగ్రెంట్ భయం ఉండదు, వాడు అక్కడ ఉన్నాడు అక్కడ ఉంటాడు. ఇల్లీగల్ ఉన్న మైగ్రెంట్ ఇక్కడ నుండి ఇంకో దగ్గర పోతాడు కదా. మరి వాళ్ళని ఆపడానికి ఏం మెకానిజం ఉంది? ఏం మెకానిజం లేనప్పుడు ఎందుకు చేయాలి ఎస్ఐఆర్? సో దిస్ ఈజ్ మై హంబుల్ క్వశ్చన్ టు ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ఆల్సో టు ద ఈసీఐ. నాకు తెలియదు, అది ఎన్నికల కమిషన్ చెప్పాలి కదా. మేము వెరిఫై చేసిన దాని ప్రకారం చాలా కాన్స్టిట్యున్సీస్లో మాడిఫికేషన్స్ అవుతున్నాయి. అయితే ఎందుకు అవుతున్నాయి అనేది నాకు తెలియదు. నా డౌట్, ప్రధానమైన డౌట్ ఏంటంటే, ఒకవేళ మా బోధనలో 7,000 ఓట్లు మీరు లాస్ట్ ఎస్ఎస్ఆర్కి ఇప్పటికీ రిమూవ్ చేశారు కదా, కొడంగల్లో ఎందుకు 800 రిమూవ్ చేశారు? కొడంగల్లో డూప్లికేషన్ చాలా ఎక్కువ ఉంది, 33,000 ఉంది. ముఖ్యమంత్రి గారు గెలిచింది 32,000 చిల్లర్తోని. మరి అంత డూప్లికేషన్ ఉన్నప్పుడు ఎందుకు రిమూవ్ చేయలేదు అన్నది నా ప్రశ్న. అది ఎన్నికల కమిషన్ గారు చెప్పాలి. నేనేమంటున్నా బ్రదర్, ఇప్పుడు మాకు దొరికిన లెక్కలో 33,433 కొడంగల్లో డబుల్ ఓట్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి గెలుపు మార్జిన్ 32,532, కరెక్ట్ 1000 ఓట్ల తేడాతో ఆయన గెలిచి. మరి పోల్ పర్సంటేజ్ కానీ 2018లో ఉన్న ఓట్లకు 2023లో ఉన్న ఓట్లకు కానీ అది ఎక్కడుంది బిడ్డ? 2022ది గ్రోత్ పెరిగిన ఓట్లు ఎక్కడున్నాయి? కొడంగల్ 2018 to 2023 కరెక్ట్ నంబర్ చెప్దాం ఒకసారి. ఆల్మోస్ట్ 2018 to 2023 ఉంది రాసినాం నిన్న. చాలా ఎక్కువ పెరిగింది. ఒకటేసారి 17.2% ఎంతో పెరిగినాయి ఎన్రోల్మెంట్. దాని తర్వాత వీరి విజయం. ఎందుకంటే మాకు డౌట్ ఉండే, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది అనేటటువంటి ఒక స్పిరిట్లో ఇక్కడ వీళ్ళు గెలిచినరు అని అప్పుడు అందరం కూడా విమర్శ చేసినాం. కానీ అది ఉట్టిగానే స్పిరిట్ అనుకున్నాం, కానీ ఇట్లా డైరెక్ట్ ఓట్ ట్రాన్స్ఫర్ అనుకోలే, ఓన్లీ నోట్ ట్రాన్స్ఫర్ అనుకున్నాం అప్పుడు మనం. కానీ ఓటు కూడా ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఇప్పుడు కనబడుతుంది. బట్ సి ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద డే ఎలక్షన్ కమిషన్ విచ్ హ్యాస్ టు క్లారిఫై. ఐ కాంట్ సే. అది తప్పండి. ఎన్నికల కమిషన్కి అంతా తెలుసు. ఎన్నికల కమిషన్కి అవగాహన లేకుండా ఎట్లుంటుంది? అది కరెక్ట్ కాదు. 101% ఎన్నికల కమిషన్ని అట్మోస్ట్ రెస్పెక్ట్తో మేము అడుగుతున్నాం. మా కొత్త పార్టీలో మా శక్తి మేరకు మేము చేసిన అనాలిసిస్లో ఇంత అనామలీ కనబడుతుంది. ఒక నియోజకవర్గంలో 7,000 ఓట్లు తీసి ఇంకొక నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి 800 తీసినారు. అట్లెట్లా అంత తేడా ఎందుకుంది మాకు తెలియదు.
2026 ఎస్ఎస్ఆర్ ఉండాలి, 2025 ఎస్ఎస్ఆరే ఉంది. అదెందుకో తెలియదు. ఈ 1.5 ఇయర్లో ఏ క్రైటీరియా మీద డిలీట్ చేసిరో తెలియదు. మరొక ప్రముఖ వ్యక్తి ప్రకాష్ రాజ్ డిలీట్ చేయడానికి 7 సంవత్సరాలు పడితే 7,000 మంది 1.5 ఇయర్ ఎట్లా తీసేశారు? దానికి కారణాలు ఏంటి? ఇవి మేము హంబుల్గా అడుగుతున్నాము. ఇదే విషయం ఎలక్షన్ కమిషన్ కూడా మేము లెటర్ రాస్తాం. అంటే అది తెలియకనే నేను అడుగుతున్నా బ్రదర్. సేమ్ నేను కూడా మీలాగానే ఫస్ట్ మేము మొదలుపెట్టింది మా కాన్స్టిట్యున్సీ నుండి మొదలుపెట్టినాం. 7,000 మంది డిలీట్ అయిన అనగానే అరే ఇట్లెట్లా డిలీట్ అవుతారు అని ఇంకో కాన్స్టిట్యున్సీ చూసినాం, సీఎం గారి కాన్స్టిట్యున్సీ చూసినాం. చూడంగానే ఇంకా విషయాలు తెలిసినాయి కాబట్టి కంపేర్ చేస్తూ వెళ్తే అల్టిమేట్గా వచ్చిన డేటా ఇదంతా మా బోధన్ డేటా. ఇన్ని డిలీట్ చేసిండ్రు. కొడంగల్లో ఇవి జస్ట్ 1000 డూప్లికేట్ డేటా పెడుతున్నా నేను. డిలీట్ చేసినవి ఓన్లీ 800. అంటే దీది 7,000 ఎక్కడ, 800 ఎక్కడ? చాలా పెద్ద తేడా కదా. అందుకనే మేము హంబుల్గా ఎలక్షన్ కమిషన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ అనామలీ మరి ఈ 2 నియోజకవర్గాలైనా లేకపోతే తెలంగాణ అంతా ఇట్లే ఉందా, లేకపోతే భారతదేశం అంతా ఇట్లే ఉందా అది తెలియదు. ఇప్పుడు సేడంలో 11,000 ఉన్నాయి, కొడంగల్ ఉన్నాయంటే మరి కర్ణాటకలో ఎన్ని చెక్ చేయాలో తెలియదు. ఇప్పుడు ఇటు మా బోధన్ కట్ బార్డర్ మహారాష్ట్ర ఉంటుంది, మరి అక్కడ చెక్ చేయాలి. సో ఇవన్నీ ఛత్తీస్గఢ్ బార్డరు. సో కంట్రీ వైడ్ ఇష్యూ ఉంటుంది. సో వీఆర్ హంబ్లీ రేజింగ్ ఇట్. ఐ హోప్ ద ఎస్ఐఆర్ విల్ హెల్ప్ అవర్ కంట్రీ to clean up our system, to make sure there is no duplicacy, to make sure there is a free and fair election. That is the spirit of this press conference. ఇప్పుడు రాస్తున్నాం, ఇది మేము హైలైట్ చేస్తున్నాం మీడియా ద్వారా. ఇది మొత్తం కూడా ఈ లెటర్ ఇచ్చి ఈ ప్రూఫ్ అంతా ఇచ్చి ఎన్నికల సంఘానికి మేము విజ్ఞప్తి చేస్తాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో తీసుకున్న డేటానే ఇది. ఎక్కడ కూడా మా సొంత డేటా లేదు, ఎక్కడ కూడా మేము వేరే ఏది చేసింది లేదు. డోర్ టు డోర్ బోధనలో వెళ్ళి వెరిఫై చేసిన తర్వాత మాకు తెలిసిన డేటానే మేము ప్రజెంట్ చేస్తాం. చెప్పిన బ్రదర్ మీరు రాకముందు మేమేమన్నామంటే ఎవరైనా ఒకటే దగ్గర ఓటేయాలి, ఎవరైనా ఒకటే దగ్గర ఓటేయాలి. ఇక్కడున్న సెటిలర్స్ కూడా పాపం ఎవరికైనా వాళ్ళ సొంతూరులో వేసుకోవాలని ఉంటుంది కదా. సో అక్కడ వాళ్ళకు డిప్రివేషన్ ఎందుకు జరగాలి? ఇక్కడ ఓటేస్తే అక్కడ ఉండదు కదా. ఇప్పుడు ఎస్ఐఆర్తోని రివిజన్ అప్పుడు ఆ డూప్లికేసీ లేకుండా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో హైదరాబాద్లో ఉండేటటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఓటర్స్ అక్కడేస్తారా ఇక్కడేస్తారా వాళ్ళ చాయిస్, కానీ ఎక్కడో ఒక దగ్గర వేసేటట్టుగా ఎస్ఐఆర్ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలన్నది మేము కోరుతా ఉన్నాం. ఎన్నికల కమిషన్ తప్పకుండా రాస్తామండి, రాసి ఫాలోఅప్ కూడా చేస్తాము. ఎందుకంటే మా నియోజకవర్గంలో పోయినటువంటి 7,000 ఓటర్లు ఎందుకు పోయినరు, ఎందుకు తీసేసిండ్రు అన్నదైతే అనుమానం ఉన్నది. ఒక్క ఓటు ప్రకాష్ రాజ్ గారి ఒక్క ఓటు తీయడానికి 7 ఏళ్ళు పడితే ఇంకా కూడా తీయలేదు. అది ఇంకా కేసు, ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇంకా కూడా తీసినట్టయితే నాకు తెలియదు, అంటే నా నాలెడ్జ్లో లేదు. మరి ఈ 7,000 ఓట్స్ ఎట్లా తీసినారు? వాళ్ళ రూల్సే ఉన్నాయి. 2% ఆఫ్ ద పాపులేషన్ అబౌవ్ రిమూవ్ చేసేటట్టయితే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా నోటీస్ ఇవ్వాలని వాళ్ళ రూల్స్, ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఉన్నాయి. ఇచ్చినట్టయితే మాకు తెలియలేదు బోధనలో సమాచారం. మరి అది ఇచ్చి ఉంటే వాళ్ళు అది ఫర్నిష్ చేయాలి, చేస్తే నో ప్రాబ్లం, చేయకపోతేనే ఇబ్బంది. SSR reference point is taken as January 2025. Now the survey SIR is being conducted in 2026. Ideally, it should have been 2026 January as a reference point. So in this 1.5 year, January 2025 to June 24th, 2026, it is 1.5 year almost. In this 1.5 year, 7,000 votes are missing in Bodhan. Now where have they gone? Because the EC separately is showing shifted votes. Shifted votes in Bodhan is 1217, 1217. Deleted, actually deleted votes is 1264. Now the suspected deleted, these are missing. We are not able to find them anywhere in the Election Commission website. So these are missing, and why are they missing? Where have they gone? This is my simple question. Because if you would have given us that this is the final data, from here we are starting SIR, we would have no objections. But the data which they gave in January 2025, if you take that as a reference point, and today's Election Commission rolls, when we check them online, I also downloaded an app to check everything. I checked at least 100-150 myself. Only then I came to that conclusion. But my Karyakartas checked all 7,000 votes. That's why we are saying these votes are missing. So we need to find where these are. And why so much love towards CM's constituency? CM's constituency, only 800 votes have been removed, despite having 33,000 duplicate votes.
ఈ శాంపుల్గా చాలామందికి అయితే ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదు. అంతకుముందు ఎన్నికలు జరిగినప్పుడు టెక్స్ట్ మెసేజెస్ కూడా వచ్చాయి మనకు, మీ పోలింగ్ ఐడి ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుందని. మరి ఎందుకు రాలేదన్నది తెలియదు. అందుకే మేము ఎలక్షన్ కమిషన్ని అడుగుతున్నాం, మీరు వాళ్ళకి ఏమైనా నోటీస్ ఇచ్చారా, ఫిజికల్గా ఇచ్చారా? బికాస్ ఇఫ్ యు ఆర్ రిమూవింగ్ more than 2% of the votes, very clearly the rule position says that a physical verification has to be done by the BLO, but doesn't look like it has happened. So that's why we want them to clarify. Thank you. Jai Telangana.